ఆంధ్రప్రదేశ్ రాజధాని మీడియా ప్రతినిధులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున సుస్వాగతం పలుకుతున్నాయి ప్రెస్ మీట్కి. ఇంతకుముందు ఇన్ఫార్మల్ ప్రెస్ మీట్స్ చేశాం, కానీ పార్టీ తరఫున సైలెన్స్ ప్లీజ్. ఇది జనసేన పార్టీ స్థాపించి మొట్టమొదటిసారిగా ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న మొట్టమొదటి ఇన్ఫార్మల్ ప్రెస్ మీట్, ఫార్మల్ ప్రెస్ మీట్. దీనికి ముఖ్య ఉద్దేశం, ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకునేదాకా ఉద్దానం అంటే ఉదానం కిడ్నీ మీ అందరి దాన్ని వెలికి తీసుకురావటం వల్ల మీతో పాటు నేను కూడా చేరి మీడియా ప్రతినిధులతో మీడియా మిత్రులతోటి గత దశాబ్దాలుగా ఈ ఉద్దానంలో కిడ్నీ సమస్యని మీ మీడియా హౌసెస్ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా తీసుకురావడం వల్ల అది చాలామందికి వచ్చి, అది నా దాకా వచ్చి, పార్టీ దాకా వచ్చి దీనిని మరింత ముందుకు మీరు ఎంత ముందుకు తీసుకొచ్చారో అంతే బాధ్యతగా నా వంతు కృషిగా నేను ఇది అక్కడ పర్యటించడం జరిగింది. ఆ కిడ్నీ బాధితుల్ని మాట్లాడడం జరిగింది, వాళ్ళ వేదనని ప్రపంచానికి తెలియజెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వెంటనే ఆ రోజున ముఖ్యమంత్రి గారికి కూడా నా ఉద్దేశం, తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా, జనరల్గా సమస్యలు వచ్చినప్పుడు సమస్య ఏం జరుగుతుందంటే దీని క్రెడిట్ ఎవరు తీసుకోవాలన్న సమస్య ఉంటుంది. మనుషులు చనిపోతున్నప్పుడు, బాధితులు వాళ్ళ బాధలకు గురవుతున్నప్పుడు దాని మీద నాకు రాజకీయాలు చేయటం కానీ, అంటే రాజకీయం అంటే బేసిక్గా రాజకీయ లబ్ధి పొందాలి దాని మీద అనేది నాకు చాలా దిగజారుడుతనంగా ఉంటుంది. అందుకనే నేను దాన్ని అంటే నిన్న కూడా మీటింగ్లో ఏం చెప్పానంటే, ఇదే ఉద్దానం సమస్యని కేవలం రాజకీయ లబ్ధి కిందకు మాట్లాడాలి అంటే నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర అనొచ్చు, గత ప్రభుత్వాలు దీన్ని నిర్లక్ష్యం చేసినాయి అని చెప్పి వాళ్ళని దుయ్యబట్టచ్చు, అలాగే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది సరిపోలేదని చెప్పచ్చు, లేదంటే ప్రతిపక్షం సరిగ్గా పనిచేయట్లేదని చెప్పచ్చు. దీనివల్ల ఉద్దానం ప్రజలకి, ఆ బాధితులకి మేలు జరగదు. కేవలం దీన్ని ఒక మానవతా కోణం నుంచే మాట్లాడాలి దీన్ని. అందుకే నేను ప్రత్యేకించి ఉద్దానం సమస్యను నేను బేసిక్గా నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్టివ్గా ఒక ఇష్యూని మాట్లాడలేము. ఎప్పుడు ఏదో ఒక పార్టీ కోణం నుంచో, ఒక పర్సనల్ ఐడియాలజీ కోణం నుంచో మాట్లాడతాం, కానీ సమాజంలో ఉన్న అన్ని పరిస్థితులని అర్థం చేసుకొని దాని నుంచి ఒక సంపూర్ణమైన ఒక ఆబ్జెక్టివ్ వ్యూ పాయింట్ తీసుకొని మాట్లాడలేం. కాంటెంపరీ సమకాలీన రాజకీయాలకు కావాల్సింది విడదీసే రాజకీయాలు కాదు, మనుషుల్ని విడగొట్టే రాజకీయాలు కాదు, సమాజాన్ని కలిపే రాజకీయాలు కావాలి. నేను మార్చి 14న నేను చెప్పదలుచుకుంది కూడా అదే. మనుషుల్ని విడగొట్టి రాజకీయాలు చేయడం చాలా తేలిక, లబ్ధి పొందడం చాలా తేలిక, కానీ మనుషుల్ని కలిపించుతూ దానిని ఒక రాజకీయ పార్టీ నడపడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో నేను మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనుషుల్ని కలపగలిగి సమాజాన్ని ఒక రీతిలో ఉంచగలిగే రాజకీయ కొత్త ఆలోచన విధానం కావాలని చెప్పి నేను మార్చి 2014లో చేయడం జరిగింది. దాని నుంచే నేను తీసుకొని ఈరోజు ఉద్దానం కూడా మొరాలెస్ అదే పద్ధతిలో వెళ్ళాను. మనస్ఫూర్తిగా మనం దాన్ని ఒక ఇష్యూని మనం చేపట్టినప్పుడు ఈరోజు మనకి ఉండేది ఏంటంటే, రకరకాల వ్యక్తులు కదిలారు. ముఖ్యంగా అక్కడ ఆల్రెడీ కొంత రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ని కొంత బయటికి తీసుకొచ్చాం. ప్రజలకు తెలుసు, ఇన్స్టిట్యూషన్స్ తెలుసు, హెల్త్ డిపార్ట్మెంట్ తెలుసు, కానీ అక్కడి నుంచి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చాలా కొంచెం మెల్లిగా సాగుతుంది అభివృద్ధి, దాని అడ్రస్సింగ్ ది ఇష్యూ కాదు. మేము చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు దాని చొరవ తీసుకొని ఆయన దానికి నిధులు విడుదల చేసి కొంత బాధ్యతలు కొంత ఉపశమనం అయితే కలిగించారు. కాకపోతే దాని సమస్య ఏమొస్తుందంటే, కేవలం దాని బాధితుల్ని ఏదో మందు చేస్తే డయాలసిస్ చేస్తే కాకుండా అసలు ఫ్యూచర్ జనరేషన్స్, ఎందుకంటే చిన్న 10 ఏళ్ళ అంటే 14 ఏళ్ళ పిల్లలు కూడా 8 ఏళ్ళ పిల్లలాగా ఉన్నారు, ఎదుగుదల లేదు.
అండ్ ఇందాక హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అట్లీస్ట్ మోర్ దెన్ ఒక ప్రతి 100 మందిలో అంటే 13% మోర్ దెన్ 13% ఎఫెక్టెడ్ వాళ్ళు టెస్ట్లో తేలింది. ఇంకా చాలామంది ఇంకా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంకా అది బయటికి రావట్లేదు. ఇంకా వాళ్ళ శరీరం లోపలే ఉంది, ఇంకా అది బయటకు తీసుకొచ్చే పరిస్థితులు ఇంకా లేవు. అది కొద్దిగా ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేట్ అయితే కానీ బయటికి రావు. ఎందుకంటే ముఖ్య సమస్య కిడ్నీ సమస్య ఏంటంటే అది 50% కిడ్నీ చెడిపోయే వరకు కిడ్నీ సమస్య ఉందని తెలియదు, అన్నీ బాగున్నట్టే ఉంటాయి. సడన్గా వాళ్ళకి ఏది నొప్పి ఇవన్నీ వాపులు కాళ్ళ వాపులు ఇన్ని వచ్చేటప్పటికి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళేటప్పటికి అది ఆల్మోస్ట్ అది 50% కిడ్నీలు చెడిపోయినాయి. సో ఇందాక నేను హార్వర్డ్లో మాట్లాడినప్పుడు అక్కడ కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళందరూ చూసి మేము ఏదైనా చేయగలం, కొంతమంది దాంట్లో భారతీయులు ఉన్నారు, కొంతమంది విదేశీయులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఆ రోజు మాట్లాడినప్పుడు నేను 1-on-1 మీటింగ్లో నేను తెలియజెప్పడం జరిగింది. ఆ తెలియజెప్తున్నాను, మీరు ఏదైనా చెప్తే మేము ఇనిషియేటివ్ తీసుకుని మేము కొంత వస్తాం, కావాలంటే ఒక దాన్ని ఆ రూట్ కాజ్ కనుక్కోవడానికి మేము ఒక రీసెర్చ్ సెంటర్ కూడా మీరు పెడితే మేము దాని కింద స్వచ్ఛందంగా పనిచేయడానికి వస్తాం అని చెప్పేసి. ఎందుకంటే హార్వర్డ్లో రకరకాల పరిస్థితుల మీద అధ్యయనాలు జరుగుతూ ఉంటాయి. ఆ అధ్యయనాలు ప్రపంచానికి చాలా ఉపయోగపడుతుంటాయి. సో దాంట్లో భాగంగా మేము ఇక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తే ఫైనల్గా వాళ్ళు మన ఈ మధ్యన వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వానికి కూడా మేము నివేదించింది ఏంటంటే అక్కడ టాప్ క్లాస్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావాలి. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ అన్నిటికంటే మేము అడిగేది ఏంటంటే ఆ చిన్నపిల్లలు అనాథలు అయిపోతున్నారు. వాళ్ళని ప్రభుత్వం అంటే ఇండివిజువల్ చాలాసార్లు తీసుకోవచ్చు, కానీ దీన్ని ఏమంటారు, వాళ్ళ అనాథలు అయిపోయిన పిల్లల్ని ప్రభుత్వం కూడా దత్తత తీసుకుంటే బాగుంటుంది. దాన్ని సోషల్ వెల్ఫేర్ సెంటర్స్ దాన్ని ఏ విధంగా అంటే ప్రభుత్వంలోని ఏ డివిజన్ దాన్ని తీసుకుంటుంది అని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా దానికి ఆయన సానుకూలంగానే స్పందించారు. అలాగే ఒక ఇమీడియట్గా దానికోసం ఆ రీసెర్చ్ సెంటర్ కోసం 5 నుంచి 5 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి 5 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి. వీటి మీద ఒక 3-4 ఇయర్స్ మేము చేస్తామని చెప్పడం జరిగింది. మాకేంటి ఇది మొదటి మెట్టుమటుకే నాకు ఉద్దానం ఇది వ్యక్తిగతంగా ఇది నాకు చాలా బాధ కలిగించిన విషయం. ఎందుకంటే సమస్యల్లో మన రాష్ట్రాల్లో కానీ రకరకాల సమస్యలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో. కానీ ఈ సమస్యల్ని ఎందుకంటే చాలామంది మేము ముందుకు వస్తాం పని చేయడానికి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ వాతావరణం వాళ్ళని బయటికి రానివ్వదు. వాళ్ళు ముందుకెళ్ళడానికి అసలు చొరవ చూపించదు ఎవరు. వాళ్ళు ఎవరైనా ఉత్సాహంతో వచ్చినా వాళ్ళ ఉత్సాహాన్ని ముందుకెళ్ళనివ్వకుండా అడ్డుకట్లేసేస్తారు. నేను ముఖ్యమంత్రి గారిని ఏం కోరుకున్నానంటే చాలామంది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి డిఫరెంట్ ఫ్యాకల్టీస్ నుంచి రకరకాల విభాగాల నుంచి ఈ సమస్యకి ముందుకు వచ్చినప్పుడు నేను అందరిని ఏం కోరానంటే ప్రతి ఒక్కళ్ళు వారి ఈగోల్ని వదిలి సామరస్యపూర్వకంగా కలిసి పేరు ఎవరికి వచ్చిందనే కాకుండా ఇది ఆ బాధ్యతలకు అందరూ తోడ్పాటు అందిస్తే బాగుంటుంది అని చెప్పాను. దానికి అందరూ మనస్ఫూర్తిగా సానుకూలంగా స్పందించారు. దానికి అందరూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి మీడియా వారికి ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఈ ఉద్దానానికి మీరందరూ అండగా నిలబడినందుకు ఇది మొదటి మెట్టే. దీన్ని అంతిమ లక్ష్యం అక్కడి నుంచి రూపుమాపడం. దాన్ని రూపుమాపే వరకు జనసేన అలా దీనికోసం నిరంతరం పోరాటం చేస్తున్నాం. అలా జనసేన తరపున చాలామంది పనిచేసే శాస్త్రవేత్తలు కానీ సామాజిక శాస్త్రవేత్తలు అలాగే ఈ జన్యున్ నిపుణులు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. సో వాళ్ళందరితో కూర్చోబెట్టి ప్రభుత్వంతో మేము ఒక కోఆర్డినేట్ చేసుకొని జనసేన తరపు నుంచి కూడా మేము ఈ సమస్యకి మరింత ముందుకు సమస్యని పరిష్కార దిశగా మరింత ముందుకెళ్తాం మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. అలాగే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా కానీ ఎక్కువ శాతం నేను ఇంకా ముందుకు రావట్లేదు. మొన్న ఈ మధ్యనే పార్టీ రకరకాలుగా ఇంకొక 3-4 జిల్లాలు ఇప్పుడు మా సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే జనసేన పార్టీ ఆలోచన విధానాలని ఆశయాలని అర్థం చేసుకునే మాట్లాడగలిగే ప్రతిభావంతులు ఇవన్నీ మేము అన్ని జిల్లాల్లో మాట్లాడాం. ఆల్మోస్ట్ తెలంగాణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 2-3 జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ అక్టోబర్కి అయిపోతాయి. అక్టోబర్లో కానీ అక్టోబర్ తర్వాత కానీ ఎక్కువ శాతం నేను ప్రజల్లోకి వచ్చే సమస్యలను తెలుసుకొని వాటికి ఎంత ఆకలింపు చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి నేను మరింత దాన్ని ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీ ఒక సినిమా కూడా అయిపోతుంది. తర్వాత నా సమయంలో ఎక్కువ భాగం 3 వంతుల భాగం నేను దాదాపు 2 నుంచి 3 వంతుల భాగం నేను రాజకీయాలకే కేటాయించబోతున్నాను అక్టోబర్ నుంచి. అలాగే
ఈ ముఖ్యమంత్రి గారితో నేను భేటీ అయినప్పుడు నేను వారిని ఏమడిగిందంటే ఈ జిఎస్టీ గురించి కూడా మాట్లాడాను. చేనేత కార్మికుల జిఎస్టీ గురించి కూడా అది వారి దృష్టికి తీసుకెళ్ళాను. అది మాట్లాడుతున్నప్పుడు నా సమస్య అక్కడ ఏమొచ్చిందంటే ఈ జిఎస్టీ అనేది సెంట్రల్ పరిధిలో ఉంటుంది. అలాగే మెయిన్గా చేనేత కార్మికుల్లో కూడా ఈ లబ్ధి మన దెబ్బతింటుంది కదా. ఈ సపోజ్ జిఎస్టీ గురించి ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే దాన్ని కొంచెం వాళ్ళకి ఏదైనా తగ్గించగలిగి వాళ్ళకి ఏదైనా ఇన్సెంటివ్స్ అని ఇవ్వగలిగితే స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఆ జిఎస్టీ చేనేత రంగం మీద పడ్డ భారం కొంచెం కొంత తగ్గచ్చు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తారో నేను వేచి చూడాలి. ఎందుకంటే ఇది కేంద్రం సబ్జెక్ట్ కాబట్టి, స్టేట్ కంట్రోల్ లేని సబ్జెక్ట్ కాబట్టి స్టిల్ నేను కేంద్రానికి తెలియజేయమని వారిని కోరాను. సార్ సెంటర్కి రిప్రజెంట్ చేయడానికి ఫస్ట్ నాకు ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడగలను, కానీ అంటే నేను ఇంకా సెంటర్ దాకా ఇంకా నేను ఇష్యూస్ నేను వ్యక్తిగతంగా ఇంకా నేను తీసుకెళ్ళడానికి నేను సంసిద్ధంగా లేను. అలాగే ఈ మధ్య నేను ఏదైనా కొన్ని ఇష్యూస్ మీద నేను మాట్లాడలేదు, ముఖ్యంగా గంగపర్రు దళితులు ఇష్యూ మీద, గరగపర్రు. దానికి కారణం బేసిక్గా నేను ఎట్లా ఆలోచిస్తానంటే జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మేము బేసిక్ మా ఆశయాలు ఏంటంటే మేము విభజించే రాజకీయాలు దాన్ని ప్రజల్ని విభజించే సమాజాన్ని విభజించే రాజకీయాలు చేయడం నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే నాకు బాధ్యత రాహిత్యంగా అనిపిస్తుంది. గరగపర్రు విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ కేవలం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం వల్ల దాన్ని ఎవరు ఒప్పుకోకపోతే ఎన్ని ఇబ్బందులన్నీ జరిగినాయి, రకరకాల గొడవలు జరిగినాయి. కాకపోతే ఇది నేను మాట్లాడితే వచ్చే చాలా సున్నితమైన అంశం. నేను వచ్చి మాట్లాడితే సమస్య ఏమవుతుందంటే ఇంక్లూడింగ్ మన ఆక్వా ఫుడ్ పార్క్లో కూడా నేను అక్కడికి రమ్మంటే నేను ఎందుకు ఆలోచించానంటే నాతో పాటు అనేక మంది ఉత్సాహవంతుల యువత వస్తారు, వాళ్ళతో పాటు ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు చేరుతాయో నాకు తెలీదు. అందుకని ఇలాంటి పర్సనల్ విజిట్స్ చేయటం, గరగపర్రులు కూడా విజిట్ చేయకపోవడానికి ముఖ్య కారణం అదే. కానీ మన సమాజంలో ఏంటంటే అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి పనిచేసిన మహనీయుడు, కానీ ఆయన్ని ఒక కులానికి పరిమితం చేయటం అది మన దురదృష్టకరం. అది ఒకవైపు చిన్నపిల్లలకి పుస్తకాల్లో గాంధీజీ మహాత్ముడు అంటారు, గాంధీజీ ఆశయాలు ఇవ్వంటారు, కానీ ఇప్పుడు ఈ దేశాన్ని దిశానిర్దేశించే పెద్దల మటుకు గాంధీజీ తెలివైన వైశ్యుడు, చతుర్బనియా అంటారు. ఇది చాలా బాధ కలిగిస్తాయి. పిల్లలకి ఎలా ఉంటుంది, ఒకప్పుడు పుస్తకాలు చదువుకుంటేనేమో గాంధీజీ ఆశయాలు గొప్పగా చెప్తుంటారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఆ ఆశయాలను పాటించమని చెప్తుంటారు. సమకాలీన రాజకీయ పెద్దల మటుకు గాంధీజీ గారిని ఒక వెటకారంగానో లేదంటే కించపరిచే విధంగా ఆయన్ని ఒక జాతీయ నాయకుడిని, ఒక మహానుభావుడిని కూర్చోబెట్టి ఆయన ఒక వైశ్యుడిగా అభివర్ణించడం నాకు చాలా బాధ కలిగించింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గరగపర్రుకి ఎందుకు కనెక్టెడ్ అంటే ఇలాంటి ఆలోచన విధానం అంత పెద్ద స్థాయి నాయకులకే ఉన్నప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఎందుకు ఉండదు? దీనిని నేనేం కోరుకుంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి కులాల నుంచి మోడరేట్ థింకింగ్ ఉన్న ప్రజలు, మోడరేట్ ఆలోచన విధానం అంటే సమాజాన్ని అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగే మేధావులు అన్ని కులాల నుంచి రాగలిగి దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి. కానీ దీన్ని ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనే కంటే కూడా అది చట్టం వాళ్ళు చూసుకుంటారు. మెయిన్గా ఇక్కడ గరగపర్రు విషయంలో మటుకు అది ఎప్పుడు కూడా చిన్న విషయమైనా సరే ఎప్పుడు లోకల్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఉంటుంది. అక్కడ లోకల్ పోలీస్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా అక్కడ కలెక్టరేట్ కావచ్చు, బేసిక్గా అది వాళ్ళ ఫెయిల్యూర్ ఉంటుంది. వాళ్ళ ఫెయిల్యూర్ ఒక చిన్న సమస్యని ఆదిలోనే పరిష్కరించేస్తే జటిలమైన సమస్యలు అవ్వవు. కానీ ఇవన్నీ ఆదిలోనే పరిష్కరించకపోవడం వల్ల ఆ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు ఇది చాలా పెరిగి పెద్దదై చాలా ఇబ్బందులు గురి చేస్తుంది ప్రతి ఒక్కరిని. అలాగే అందరూ మన సమాజం మన సమస్య ఏంటంటే పెద్ద పెద్ద నాయకులందరినీ దేశం కోసం పనిచేసిన నాయకులు, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసిన నాయకులు లాంటి మన అంబేద్కర్ లాంటి మహనీయుడిని కేవలం ఒక కులానికే ఒక వర్గానికే పరిమితం చేయడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. నిజంగా అంబేద్కర్ మహనీయుడిని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్లో ఆయన మాట్లాడిన విధానం కానీ, ఆయన జీవిత చరిత్ర కానీ, ఆయన గురించి ఆయన ఆ సిద్ధాంతాలు కానీ నిజంగా అకలింపు చేసుకొని మాట్లాడితే ఆయన ఈ దేశంలో కేవలం ఒక వర్గానికి నాయకుడిగా కదా, ఆయన ప్రతి ఒక్కరికి చాలా ప్రీతమ నాయకుడు అవుతాడు.
అది మనందరం అర్థం చేసుకోవాలి. దయచేసి దీన్ని ముఖ్యంగా నాకు అల్లూరి సీతారామరాజు నిజంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు కేవలం క్షత్రియులకే నాయకుడు కాదు, అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అల్లూరి సీతారామరాజు ప్రతి గిరిజనులతో కలిసి పోరాడిన వ్యక్తి, అది హైలైట్ చేయగలగాలి ప్రతి ఒక్కళ్ళు. అంతేగాని అది దళిత వర్గాలు కూడా ఎస్సీ వర్గాలు కూడా అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు కాంటెంపరీ కొద్దిమంది ఏదో ఒక కులానికి కొద్దిమంది ఒక ప్రతి కులంలో ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు, కేవలం వాళ్ళ కులం గొప్పదనుకునే వ్యక్తులు ఉంటారు. అలా కాకుండా ఒక సమగ్రంగా ఆలోచించగలిగే సమాజాన్ని పరిస్థితుల్ని చక్కదిద్దగలిగే నాయకులు ఉన్న మేధావులు ఉన్నప్పుడు వాళ్ళు విడమరిచి చెప్పగలగాలి. అంటే ప్రతి కులంలో చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు, అంతేగాని చాలా ఒక్కోసారి తక్కువ దిగజారుడు ఆలోచన విధానంతో కూడా ఉంటారు. అంటే మొన్న ఈ మధ్యన నేను ఏదైనా ఒక మాట మాట్లాడాలి అంటే మన భీమవరంలో కూడా లాస్ట్ 1 or 2 years బ్యాక్ నా కటౌట్ లేదు చించారని చెప్పి దాని మీద కూడా పెద్ద గొడవ జరిగింది. నేను దానికి కూడా ఎందుకు స్పందించలేదంటే నేను వెళ్తే దాన్ని ఒక కుల గొడవగా చేసేయడానికి సిద్ధపడేయడానికి చాలామంది ఉంటారు రెడీగా. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సమాజాన్ని విభజించి పాలించే రాజకీయాలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. ఇంక వాటిని ఆపేసి సమాజాన్ని కలిపికట్టుగా ఉంచగలిగే రాజకీయ నాయకులు కావాలి, అలాంటి రాజకీయ ఆలోచనలు కావాలి, అలాంటి రాజకీయ వాతావరణం కల్పించాలని ప్రతి ఒక్క రాజకీయ పార్టీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గోదావరి ఆక్వాపార్క్ గొడవల్లో సమస్యలు ఎక్కడొస్తాయంటే గోదావరి ఆక్వాపార్క్ నిజంగా నిబంధనలు పాటిస్తున్నారా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనలు పాటిస్తున్నారా, ముఖ్యంగా వీటి మీద నేను ముఖ్యమంత్రి గారితో చర్చించలేకపోయిన సమయం లేకపోవడం వల్ల నేను వారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది నిజంగా గోదావరి ఆక్వాపార్క్ నిజంగా కానీ వాళ్ళకి నిబంధనలు పాటించుంటే అది ప్రజలకి తేటతెల్లని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో వచ్చే సమస్యలకి బయట దేశాలు వచ్చే సమస్యలకి చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ మధ్య నార్దర్న్ పార్ట్ ఆఫ్ నార్వేలో ఫిషర్మ్యాన్కి అక్కడ లోకల్ ఫిషర్మ్యాన్కి అక్కడ లోకల్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్కి చిన్న గొడవ జరిగింది. అక్కడ జరిగినప్పుడు ఏమవుతుందంటే కేవలం అది అక్కడ ఒకటే జాతి నార్వేజియన్స్ ఒకటే జాతి ఒకటే రంగు ఒకటే వర్ణం వాళ్ళకు వచ్చే సమస్య కేవలం అది ఒక హెల్త్ ఇష్యూసే వస్తుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తాయి. మనకు వచ్చేటప్పటికి మన వృత్తి ఆధారిత కులాలు. ఇప్పుడు గోదావరి ఆక్వాపార్క్ పెడితే అక్కడ మేజర్గా ఇంపాక్ట్ అయ్యేది అంటే నేను నిబంధనలు పాటించి అన్నీ బాగుంది. నేను ఆ రోజున గోదావరి ఆక్వాపార్క్ గురించి అడుగుతున్నప్పుడు కూడా నిబంధనలు నిజంగా పాటించి ఉంటే నాకు తెలిసి ఈ సమస్య రాదేమని అనుకున్నాను. నాకు తెలిసి అక్కడ నిబంధనలు సరిగ్గా పాటించట్లేదా ఆ యాజమాన్యం అని అన్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి నాకు కూడా ఒక ఇన్విటేషన్ ఇచ్చారు, మేము వచ్చి మాట్లాడతాం మీతోటి. నా ఉద్దేశం ఏంటంటే ఇది వ్యక్తిగతంగా నేను హ్యాండిల్ చేసేది కాదు, ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు హ్యాండిల్ చేసి చిత్తశుద్ధిగా నిజంగా అది ప్రజలకి హాని కలిగిస్తుందంటే దాన్ని ఎలా చేయాలి, దాన్ని ఎలా ఆపాలా, లేదంటే వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలా, లేదంటే బాగుంది అంటే ప్రజలకు ఎలా నచ్చ చెప్పాలనేది ప్రభుత్వం దీన్ని నా ఉద్దేశం ఏంటంటే అన్ని లా అండ్ ఆర్డర్తోటో పోలీస్ శాఖతోటో మనం సమస్యలకు పరిష్కారం చేయలేం. దీన్ని ప్రభుత్వం కొంత ఒక డైలాగ్లో ఒక డిబేట్లో పెట్టి ప్రజల్ని కూర్చోబెట్టి నిజంగా నిబంధనలు కానీ అతిక్రమించుంటే దయచేసి దాన్ని ప్రభుత్వం సానుకూలంగా దాన్ని చూడాలని మన మనస్ఫూర్తిగా గోదావరి ఎక్కువ ప్రజల తరపు బాధితుల తరపు నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతిసారికి నాకు ఈ కాపులు రిజర్వేషన్ గురించి నాకు ఒక సమస్య ఉంటుంది. నాకు దీంట్లో సున్నితమైన అంశం ఏంటంటే నేను కాపు కులానికి చెందినవాడిని. నాకు చిన్నప్పటి నుంచి నాకు కులాలు మతాలు ప్రాంతాలు నాకు ఎప్పుడు తెలియదు. కాకపోతే రాజకీయాలకు వచ్చాక ఇది నేను సినిమాల్లో ఉంటే నాకు కులాలతో అవసరం లేదు, కానీ రాజకీయాల్లోకి వచ్చి ఖచ్చితంగా కులం మీద ఒక అవగాహన కావాలి. అది నాకు ముందు నుంచి ఉంది, కానీ కాకపోతే నాకు అంత అవసరం లేకపోతే ఎప్పుడు దాన్ని నేను మాట్లాడలేదు, నేను దాన్ని పాటించలేదు. కాకపోతే ఇప్పుడు ఈ సున్నితమైన ఒక పొలిటికల్ పార్టీగా దీన్ని వచ్చాక దీని గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. నా ఉద్దేశం ఈ కాపుల రిజర్వేషన్కి ఏంటంటే ఇది డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా ఉన్నప్పుడు దాన్ని నిరంతరంగా ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా అది ఎక్కడంటే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ బ్రేక్స్ లేకుండా మధ్యలో కొన్ని రోజులు ఆపేసి ఇలా కాకుండా నిరంతరంగా చేస్తుండాల్సింది. మధ్యలో అది ఎందుకు బ్రేక్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నది నాకు ఒక ఆలోచన ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీలో
ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. అండ్ ఇంక్లూడింగ్ నేను అనేది బీసీసీఎల్ ఆర్ కృష్ణయ్య గారు కూడా వారికి క్యాన్వాసింగ్ చేశాను హైదరాబాద్లో. వారు ఎమ్మెల్యే కూడా గెలుపొందారు. నేనేంటంటే అలాంటి ఇప్పుడు రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, దాని గురించి కూడా అందరూ మనస్ఫూర్తిగా బయటికి రావాలి. ఒకళ్ళు నిజంగా అది బీసీ కులాలకి నష్టం కలిగిస్తే ఒకళ్ళ నష్టాన్ని మనం ఏ విధంగా నివారించవచ్చు అని చెప్పి దీన్ని ప్రజలకి ఎలా తెలియజేయాల్సిందంటే దీనిని చాలా సానుకూలంగా సామరస్యపూర్వకంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిష్కరించాలి. ఇది కాకపోతే ఒకళ్ళు రెచ్చగొట్టే విధంగా దయచేసి ఎవరు కూడా దాన్ని రెచ్చగొట్టే విధంగా దీని మీద రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే ఒక కులం మీదో ఒక మతం మీదో కొద్దిమంది ప్రాంతీయుల మీదో దేశాన్ని కానీ రాజకీయాలను కానీ సమాజాన్ని కానీ నడపలేము. దయచేసి దాన్ని అందరూ అర్థం చేసుకొని ఒకవేళ ఏమైనా కష్ట నష్టాలు ఉంటే లోటుపాట్లు ఉంటే దాన్ని సవరించుకొని కమిషన్కి మనస్ఫూర్తిగా చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నా అభిప్రాయం నేను ప్రపోజ్ చేసింది కాదు. ఎవరిదండి? నేనేమంటే ఏ సమస్య అయినా సరే ఇప్పుడు ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులు ఉన్నారు, ఎవరైనా సరే పొద్దున ఇప్పుడు మనకి గరగపల్లి బాధితులు ఉన్నారు, ఎవరైనా వచ్చి చెప్పుకోవడానికి డెమోక్రటిక్గా అది హింసకు దారి తీయకుండా ఉంటే వాళ్ళ పాదయాత్రని అనుమతించాల్సిన అవసరం ఉంది. కాకపోతే సమస్య ఏంటంటే అంతకుముందు ప్రెసిడెంట్ గొడవ జరగడం వల్ల డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒక భయాలు ఉంటాయి. దానిని ఎవరెవరు ఏ రకంగా దాన్ని మిస్యూజ్ చేస్తారో అన్న ఆలోచన అందరికీ ఉంది. అది ప్రభుత్వం కూడా దాన్ని జాగ్రత్తగా ఆలోచించి నాకు తెలిసి ఒకవేళ వాళ్ళు వెళ్ళాల్సి వస్తే దాన్ని పాదయాత్ర చేయాల్సి వచ్చి జెన్యూన్గా వాళ్ళు చేయగలిగితే దాన్ని వాళ్ళకి పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకళ్ళు చెప్పండి. నాకు పాదయాత్రలు చేస్తానా లేదంటే ప్రజల్లోకి వెళ్ళాల్తాను నాకేమవుద్దంటే నాకు పాదయాత్ర చేయడానికి నేను చాలా సంవత్సరాల నుంచి సిద్ధంగా ఉన్నాను. అంటే 2014 నుంచి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా కారే నాకు వెళ్ళనివ్వరు, అది నా సమస్య. అంటే ప్లీజ్ 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 అమ్మా ప్లీజ్ దయచేసి అంటే నేను అనేది ఏంటంటే నాకు పాదయాత్ర కానీ నిజంగా నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు కానీ జనసేన అభిమానించే ప్రతి ఒక్కరు కానీ సహకరించగలిగితే నేను ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాను. అది నేనేంటంటే ప్రజల్లోకి వెళ్ళడానికి నేను అది రకరకాల దారులు, ఒకటి పాదయాత్ర కావచ్చు, ఒకటి ప్రజల్లోకి వెళ్ళి రోడ్ షోలు కావచ్చు, లేదంటే మీటింగ్స్ కావచ్చు, లేదంటే 1-on-1 మీటింగ్స్ కావచ్చు, మేధావులతో ఆ ప్రాంతాలతో ఉన్న మేధావులతో మీటింగ్ కావచ్చు, ఆ రోజు మీ సమస్యల మీద మీటింగ్ కావచ్చు, రకరకాల మీద నేను విధానాలతో నేను ప్రజల మధ్యలోకి వెళ్తాను. నాకు వినిపించలేదు సార్. అంటే మిగతా వాళ్ళు వెళ్ళటానికి నేను వెళ్ళటానికి చాలా తేడా ఉంటుంది సార్. అంటే ఇది నేను సమస్య కూడా చెప్తాను. నాకు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రావడానికి చాలా శాంతిబద్ధ, అంటే దాదాపు కొంతమంది పడిపోయి యువత పడిపోయి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నేను రాగానే ఫస్ట్ మీటింగ్లో ఏం చెప్పానంటే నేను గరగపారుని వెళ్ళటానికి చాలా, ఎందుకంటే నాకు ఈ భువనగిరి చంద్రశేఖర్ అని మీకు చుండూరులో మన దళితుల తరపున వాళ్ళకి దాడులు జరిపిన వాళ్ళందరికీ పోరాటం చేసిన వ్యక్తి, వాళ్ళ తరపున అందరికీ పోరాటం చేసిన వ్యక్తి, బాధితుల తరపున ఆయన నాకు చాలా మంచి మిత్రుడు. ఆయన చనిపోయారు క్యాన్సర్ తోటి. అలాగే నేను బేసిక్ దళిత్ ఇష్యూస్ మీద, మన కాస్ట్ అట్రాసిటీస్ మీద నేను ఎంజే అక్బర్ రాసిన చిన్నప్పటి నుంచి కూడా రైట్ ఆఫ్టర్ రైట్ అని పుస్తకం తీసి ఆ రోజు నుంచి నాకు అవగాహన ఉంది. కాకపోతే ఇది చాలా, నేను వెళ్తే ఏమైపోద్దంటే నేను చెప్పింది కూడా ఏంటంటే నేను పలకరించడానికి వెళ్తే అది ఇంకొక శాంతి భద్రతల సమస్య అవ్వకూడదని ఒక భయం ఉంది నాకు. కాకపోతే దీనిని నేను రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు సమస్య ఇప్పుడు ముజఫర్ నగర్ ఉంటుంది. నేను ఎప్పుడు లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, చాలా చిన్న స్థాయిలో సమస్యను ఆపాలి అని ఎందుకు కోరుకుంటానంటే, ఇప్పుడు ముజఫర్ నగర్లో 2014 గొడవలు జరిగినప్పుడు అది బేసిక్గా ఒక అమ్మాయిల్ని, ఒక 2 అబ్బాయిలు ఏడిపించారు. ఒక మతానికి చెందిన అబ్బాయిలు, ఇంకొక మతానికి చెందిన అమ్మాయిల్ని. అక్కడి నుంచి అది
ఒక సింపుల్ ఒక ఈవిటీజింగ్ ఇష్యూ అది పెరిగి 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 అది మతకాల దాకా వెళ్ళిపోయింది. అలాగే ఇది కూడా ఒక విగ్రహాన్ని పెట్టడానికి సమస్య ఏముంది, అది ఈగో సమస్యలు అయిపోయినాయి. అంబేద్కర్ మహనీయుడు విగ్రహాన్ని పెట్టడానికి ఇంకొకరికి ఎందుకు ఇబ్బంది కలిగింది, అసలు వాళ్ళకి అవగాహన లోపం ఏంటి, వాళ్ళ అవగాహన రాహిత్యం ఏంటి. అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే అంటే ఫస్ట్ అంబేద్కర్ గొప్పతనాన్ని, అంబేద్కర్ తాలూకు అంబేద్కరిజాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం. ఆయన కేవలం ఒక వర్గానికి నాయకుడిగా చాలామంది పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాని నుంచి వచ్చిన ప్రతిఘటన అనుకుంటున్నాను నేను. అందుకని ముఖ్యంగా ఇది నిజంగా హద్దులు దాటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే పనిష్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అన్నిటికంటే కూడా ముఖ్యంగా మున్ముందు ఇలాంటి చర్యలు జరగకుండా కౌన్సిలింగ్ అయితే కంప్లీట్గా ఒక ఎడ్యుకేషన్, ఒక అవేర్నెస్ కావాలి పెద్ద స్థాయిలో. అందుకనే ఒక హోలిస్టిక్గా ఆలోచించగలిగే మేధావులు, సమాజాన్ని అన్ని కోణాల నుంచి, అన్ని కోణాల నుంచి అర్థం చేసుకోగలిగే మేధావులు దీన్ని అడ్రస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే నేను దాని గురించి నిజంగా పెద్ద ఆలోచించినండి. లెట్ మీ బి ప్రాక్టికల్, లెట్ మీ బి వెరీ ప్రాక్టికల్. అంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదండి, ప్రతి ఒక్క సమస్య. ఇప్పుడు ప్రభుత్వం స్పందించని పక్షంలో, ప్రభుత్వం స్పందించని పక్షంలో, వాళ్ళకి ఏం చేయని పక్షంలో నేను ఖచ్చితంగా చేయగలను. ప్రభుత్వం ఇప్పుడు నాకేమైపోద్దని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయి, ఒకసారి నేను మన కాకినాడలో బ్లో అవుట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఫైర్ ఇన్సిడెంట్. కొన్ని బాధితులు పరిస్థితులు ఉన్నప్పుడు, కొంతమంది బాధలకు గురైనప్పుడు ప్రతి రాజకీయ పార్టీ వెళ్ళి, ఉదాహరణకి చాలామందికి ఒళ్ళు కాలిపోయింది ఒక యాక్సిడెంట్లో, ప్రతి ఒక్కళ్ళు వెళ్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అదేమో కాలిపోయిన ఒంటికి. ఇక్కడ ఆల్రెడీ చాలామంది కూర్చోబెట్టి రిపీటెడ్గా మీకేం జరిగింది అంటే ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇవి ఉంది. ఇది నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా స్టిల్ నేను ఒక ఓనామాలు దిద్దుకుంటున్న పార్టీ, ఇది స్టిల్ నడుస్తున్న పార్టీ, అడుగులేస్తున్న పార్టీ అది. అందువల్ల నాకు మనుషులను పంపించడానికి ప్రతిసారి నాకు వెళ్ళడానికి, నాకు మీకు చెప్పాను ఇంకా పార్టీ నిర్మాణం జరుగుతుంది. సో నాకు ఫుల్ కంప్లీట్ నిర్మాణం అయ్యింది. మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు నేను వెంటనే చెప్పగలను. కానీ నాకు ఏమో ప్రతిసారి నేనే వెళ్ళాలి, నేనే మాట్లాడాలంటప్పటికీ నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. నాతో పాటు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, అది వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అది కూడా ప్రభుత్వం కానీ వాళ్ళకి నిజంగా వాళ్ళు స్పందించని పక్షంలో నేను ఖచ్చితంగా వెళ్ళేవాడిని. ఖచ్చితంగా ఖండిస్తున్నాను, దాంట్లో అనుమానమే లేదండి. అంటే నాకు అస్సలు సామాజిక బహిష్కరణ ఎలా చేస్తాం, ఇది నేను ఎందుకు మాట్లాడుతానంటే, చాలా పెద్ద స్థాయి నాయకులు ఇప్పుడు గాంధీజీని కూర్చోబెట్టి ఆయన తెలివైన వైశ్యుడు లేదంటే చతుర్బని అని మాట్లాడే అంత పెద్ద స్థాయికి నాయకులు మాట్లాడినప్పుడు అదే ఆలోచన మీద అన్ని చోట్లకి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి మనకి ఈ గీతలు కనిపించవు. సరిహద్దులు మనం వేసే ఫిజికల్ సరిహద్దులు కనిపిస్తాయి కానీ మనసులో వేసే హద్దులు బయటికి కనిపించవు. అందుకని మీరు చెప్పే సామాజిక భాషని ఖచ్చితంగా నేను దాన్ని తప్పని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాకపోతే దాన్ని ఆ మాట్లాడే విధానంలో నేను ఎట్లా తిట్టాలి. ఇప్పుడు నేను రెచ్చగొడితే ఏమవుద్దంటే, ఇప్పుడు నేను మాట్లాడచ్చు, ఒక సమస్య ఎక్కడ వస్తుంటే లా అండ్ ఆర్డర్ని ఎవరి చేతిలో తీసుకోలేము, నేను బాధ్యతగానే మాట్లాడాలి. అందుకని వాళ్ళు విధించిన ఆ వెలిని అనేదాన్ని ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాను. నేనేం అనుమానించట్లేదు, గతంలో జరిగినాయి కదా. నేనేమంటానంటే అది గతంలో జరిగింది, అదే సమస్య. నేను లాస్ట్ టైం కూడా ఏం చెప్పానంటే, ఇది ప్రతి ఒక్క నాకు తెలియదు అది ఏమవుతుందంటే, ఇది ఎవరు చేశారు ఏంటనేది ఎవరెవరు వాళ్ళు చేసిన వాళ్ళకి తెలియలేదు, నాకు తెలియదు. నేనేమంటానంటే, ఒకరికి పాదయాత్ర అవసరం ఉన్నప్పుడు దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ముందు నుంచి చాలా రోజుల నుంచి స్పందిస్తున్నాను సార్. అది నేనేమంటానంటే, నాకు ఇంట్లో నేను నా ఫామ్లో నా గోశాల ఉంది. అలాగే భారతదేశ సమాజం రకరకాల ఆచార వ్యవహారాలు ఉన్న సమాజం, చాలా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్న సమాజం. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఆచారాలు, వాళ్ళ అలవాట్లు వేరు. ఎవరికి ఇబ్బంది కలిగించని పక్షంలో ఆల్రెడీ ఉన్నదాన్ని ఎవరికి ఇబ్బంది, నేనేమంటానంటే చట్టం బలంగా అమలు చేయాలంటే గోవాలో ఒకలాగా, నాగాలాండ్లో ఒకలాగా పెట్టడం కాకుండా దేశం అంతటా ఒకేలాంటి చట్టం ఉంటే దాన్ని అర్థం చేసుకోగలం. ఎందుకంటే మనకి ఈ సౌదీలోనూ ఒంటిని చంపరు, సౌదీలో గల్ఫ్ ఏరియాస్లో ఒంటిని చాలా ఇదిగా చూసుకుంటారు వాళ్ళు, మాంసాహారులు అయినా సరే. అలాగే ప్రతి కంట్రీకి ప్రతి దేశానికి వారికి కొంచెం కాపాడుకునే కొన్ని ఉంటాయి.
అలాగే మనకు కూడా గోవు అనేది చాలా పవిత్రమైంది. నేనేమంటానంటే అది దానికి ఇబ్బందిగా దానికోసం మనుషులను చంపేయడం, తీసుకెళ్తున్న అనుమానంగా చంపేయడం ఖచ్చితంగా అది ఖండించదగ్గ విషయం. అది నాకు మనస్ఫూర్తిగా నాకు ఎప్పుడు వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు నచ్చలేదు. నేను పదే పదే దాన్ని ఖండిస్తూనే ఉన్నాను. సారీ, నేను రెండోది ఆ మాట అట్లా అన్నారా? అంటే నాకు సంతోషం, అట్లీస్ట్ 1-2% ఉందని ఒప్పుకున్నారు, అందువరకు సంతోషం నాకు. అసలు లేదంటే కూడా నేను సంతోషపడేవాడిని, కానీ అట్లీస్ట్ 1-2 ఉన్నాయా. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు మీరు చెప్పింది అలా అంటే దయచేసి ప్లీజ్ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్లీజ్ సైలెన్స్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకవేళ నేనుంటే వైసీపీ వస్తాను, నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే వారి బలాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగని కూర్చోబెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు. ఎవరి బలాల మీద నిర్ణయం అవుతుంది వచ్చే ఎన్నికలు. పాలిటిక్స్ కన్ఫ్యూషన్ ఏమో సార్ అంటే ఇప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నాకు నిజంగా నా స్థాయి ఏంటి, జనసేన బలం ఎంత అనేది నేను ప్రజల్లోకి వెళ్ళే వరకు నాకు తెలీదు. నా బలం తెలుసుకోకుండా నేను ఎంత బరువు మొయ్యాలనేది నేను ఎలా చెప్పగలను? నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, అందుకే నేను అక్టోబర్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను అది టైం వచ్చే కొద్దీ చెప్పగలను. థ్యాంక్ యూ సార్. అంటే పార్టీ నాయకత్వాన్ని ఇవన్నీ ప్రకటించడానికి కాదు సార్. ఇప్పుడు అది రాత్రి జరగదండి. అంటే నేను రాగానే నేను పొడి చేస్తాను, కుమ్మేస్తాను అని చెప్పి నేనేం మాట్లాడను. నాకేంటంటే పార్టీ నిర్మాణం చాలా బాధ్యతగా చేయాల్సిందే. అందుకని కొంచెం టైం తీసుకొని ప్రతి ఒక్కరు చేస్తాను. అంటే 2019కి నేను ఎప్పుడు రాజకీయ నాయకుడు నాకు తెలియదు. నాకు తెలిసింది ప్రజల తాలూకు సమస్యలు. అలా చేస్తే అది ప్రజానాయకుడు, రాజకీయ నాయకుడు నాకు తెలియదు. కానీ రాజకీయాల ద్వారా ప్రజలకి మట్టుకు పనులు చేయగలను, ప్రజల కోసం నిలబడగలను. దానికి మీరు ఏం పేరు పెట్టుకున్నా నాకు అక్టోబర్ తర్వాత మీరు అడిగిన దానికి ఆల్రెడీ 1-2 సినిమాలు ఒప్పుకున్నాను. వాటికి నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి నేను ఎక్కువ భాగం నేను రాజకీయ కార్యక్రమాలకి, పార్టీ నిర్మాణానికి నేను ఇవ్వబోతున్నాను. అందుకని నాకు టైం కుదిరినప్పుడే సినిమాలు చేస్తాను. ఎక్కువ శాతం నేను పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ స్టాండ్కి ఇప్పుడు నాకు ఎవరైతే పార్టీలు, ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది, మిగతా పార్టీలు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు వెళ్ళి ఎవరికి ప్రకటించాలని నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే అది ఉప ఎన్నిక, దానికి అనేక పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో ప్రస్తుతానికి నేను ఎంత వెళ్ళాలా లేదా అనేది నేను 1-2 రోజుల్లో పార్టీ ద్వారా ప్రకటన తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఇంకా దాని మీద ఆలోచిస్తాను, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంటే
నాకు ఉద్దానం లాంటి సమస్యలు ప్రతి జిల్లాలోనే కనిగిరిలో ఉంది. నేను కనిగిరిలో చిన్నప్పుడు కొంతకాలం పెరిగాను, ఒక సంవత్సరం. అలాగే నెల్లూరు జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతిసారి నేను వెళ్ళి, అంటే నేను అక్టోబర్ నుంచి నేను చేయబోయేదంటే ఇలాంటి పరిస్థితులు ఏమైనా నేను వెళ్ళి ప్రత్యేకంగా పర్యటించి తెలుసుకొని దానికి నా సూచనల సలహాలు నేను ఆ పరిస్థితులు ఏం చేయాలనేది తెలియజేయడం, దాని మీద దృష్టి పెట్టడం చేస్తాను. పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ రిపీటెడ్గా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం ప్రీ ఇండిపెండెంట్ సమయంలో లేవు. ఇట్స్ ద టైమ్ ఆఫ్ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్, అవకాశవాది రాజకీయాలున్న కాలం ఇది. దీంట్లో ఫిరాయింపులు కేవలం ఒక పార్టీ చేస్తే, రెండు పార్టీలు చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి పార్టీ చేస్తున్నప్పుడు ఒకళ్ళు దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు, అంతే. దానికి నేను దీని మీద పెద్ద మాట్లాడటానికి నేను సార్ లేదండి, బేసిక్గా మేము ఉదాహరణ గురించే మాట్లాడాం ఎక్కువసేపు. ఏదైనా కూర్చో లేదు అంటే నేను మాట్లాడటానికి నాకు ఆ పరిస్థితి రాలేదు. ఒకళ్ళు మాట్లాడదామని అనుకున్నా కానీ నాకు ప్రాపర్ ఆర్గనైజేషన్ లేకుండా నేను కూర్చోబెట్టి ముందుకెళ్ళి ఏం మాట్లాడగలను, అందుకని చెప్పి ప్రస్తుతానికి ఆ టాపిక్ నేను మాట్లాడలేదు. ఏంటండి? టీడీపీకి నేను రహస్య స్నేహితున్నా. అరే నేను భారతీయ జనతా పార్టీకి టీడీపీ కలిపి స్నేహం లేకపోతే ఎందుకు పనిచేస్తాను? ఖచ్చితంగా రహస్య స్నేహం ఉంది, అందరికీ బహిరంగ తెలిసిందే స్నేహం చేశాను. కానీ ఆ స్నేహం ఏంటంటే ప్రజలకు సంబంధించి సర్టన్ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా ఆ స్నేహం ఉంటుంది. కానీ ఇప్పుడు నిజంగా నాకు ఆ మధ్య నేను రకరకాల పరిస్థితుల మీద నేను టీడీపీ మీద మాట్లాడినప్పుడు దాంట్లో ఎక్కడ స్నేహం ఎక్కడ ఉంది? కేవలం అంటే స్నేహం ఉన్నంత ఇప్పుడు బంధుత్వం ఉంటేనే నేను అన్నయ్య గారిని విభేదించి బయటకు వచ్చిన, అలాంటి ఈ రోజున్న స్నేహం మీద మీరు అది రహస్య స్నేహమే ఉంది. నిజంగా రేపు పొద్దున్న ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఏదైనా ఉంటే నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను, లేదంటే వాళ్ళకి ఎదురెళ్ళడానికి కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. అది నాకు నేను ఆ పాయింట్లో నేను క్లియర్గా ఉన్నాను. కానీ దీనిలో రహస్య స్నేహం కానీ రహస్య ఎజెండాలు కానీ ఏం లేవు. అలాగే పార్టీ అంటే ఈ ఉద్దేశంలో వాళ్ళకి బిఫోర్ నేను కన్క్లూడ్ చేయబోయే ముందు ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి పార్టీ పేరు చెప్పి ఎవరన్నా సరే వాళ్ళ వ్యక్తిగతంగా విరాళాలు సేకరిస్తే దయచేసి అది ఏదైనా ఇట్లా చేస్తే మరి దయచేసి మీరు దాన్ని ఖండించవలసిందిగా కోరుతాను. ఎందుకంటే నేను అలాంటి ఫండ్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే నేను అఫీషియల్గా పార్టీ తరఫున నేను అనౌన్స్ చేస్తాను, అది పబ్లిక్గా తెలియజేసే నేను నిధులను తీసుకుంటాను. కానీ ప్రజల సమస్యలు అంతేగాని నేను నా పేరు చెప్పి కానీ పార్టీ పేరు చెప్పి కానీ ఎవరిని తీసుకుంటే దాన్ని అది పార్టీ వారి వెనక ఉండదు. దయచేసి దాన్ని ఖండించవలసిందిగా మనస్ఫూర్తి కోరుకున్నాను. ప్రత్యేక హోదాకు బ్రేక్ ఎక్కడ ఇచ్చాము? అంటే ప్రత్యేక హోదా అనేది నిజంగా చాలా బాధ కలిగించే విషయం. అంటే ప్రతి ఒక్కరు రకరకాలుగా దాన్ని డైల్యూట్ చేసి కేవలం ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ వరకు దాన్ని కన్ఫైన్ చేశారు. నాకు చాలా బాధగా ఉంది. అంటే దీని మీద నేను ఒక ప్రణాళిక ప్రకారం నేను వెళ్ళడానికి నాకు ఆలోచన ఉంది. దాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్ళాలి ఎలా అనేది నేను ముందు నెక్స్ట్ 1 or 2 months నేను తెలియజేస్తాను. అంతేగాని ప్రత్యేక హోదా నా మనసులోంచి పోలేదు. అలాగే దాని మీద పోరాటం కూడా నేను చేయడం ఆపను. అంటే ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా, ఇస్తుందా, వీటన్నిటికంటే కూడా నాకేంటంటే సింపుల్ సార్. సార్ మళ్ళీ చెప్పండి. అంటే అలాగా సార్, ఇది అంటే నాకు ఎలా స్పందించాలో తెలియలే.
అంటే సారీ క్షమించాలి సార్ అంటే మీ బాధని మీ బాధని అర్థం చేసుకోగలను. అదే 2000 అంటే స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా డైల్యూట్ చేయబడింది. అది రకరకాల పరిస్థితులు, ముఖ్యమంత్రి గారికి కొన్ని కారణాలు ఉంటాయి, ప్రతిపక్షానికి ప్రతిపక్షం ఇప్పుడు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా మాట్లాడచ్చు కదా అంటే ఆయన కొన్ని కారణాలు ఉంటాయి, ముఖ్యమంత్రి గారికి మాట్లాడచ్చు కదా అంటే ఆయన కొన్ని కారణాలు ఉంటాయి, మా కంపల్షన్స్ మాకుంటాయి, లేదంటే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోద్దని ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి. అందుకని వీటిలో నేను ప్రజల పక్షం ఒక ఆబ్జెక్టివ్ వ్యూ తోటి ఖచ్చితంగా కేంద్రానికి దృష్టికి తీసుకెళ్లేలాగా ఒక ప్రణాళిక అయితే ఉంది. దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, కాకపోతే దాన్ని ఎంత సామరస్యపూర్వకంగా తీసుకెళ్ళాలి మాకు అంటే నేనేంటి ఆవేశంగా దీని అయితే ఒక ఎమోషనల్గా కాకుండా మీరు ఏం చేశారు దాని పూర్తి డేటాతోటి ప్రజల్లోకి వెళ్ళాలని నాకు ఆలోచన ఉంది. దాన్ని ఎలా తీసుకెళ్తాను మీకు ముందు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే పాదయాత్ర చేస్తేనే రాజకీయాలు అంటే ఎట్లా మీరు అంటే పాదయాత్ర చేస్తే రాజకీయాలు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. బట్ పాదయాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1-on-1 సమస్యలు తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను ఆక్వా ఫుడ్ పార్క్ గురించి తెలుసుకున్నానంటే నేను వెళ్ళలేదు, నేను వాళ్ళని ఒక్కోసారి ఉద్దానం కూడా నేను పాదయాత్ర చేస్తే తెలుసుకోలేదు. స్పందించే మనసు ఉన్నప్పుడు సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని మాట్లాడగలను. అంతేగాని నిజంగా ప్రజలు అంటే నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చి సహకరించగలిగితే నేను పాదయాత్రగా చాలా ఏ యాత్రకైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.